ఇవాళ జూన్ 21, జూలై 21 దాకా టైం ఇస్తున్నాం మీ టీచర్లకి మీకు అందరికి కూడా. ఇప్పుడు ఏ స్కూళ్ళలో వచ్చినా వాళ్ళందరి స్కూళ్ళకి నేను వస్తాను 21 నుంచి జూలై 30 మధ్యలో అనేది. జూలై 21 వరకు అన్ని స్కూళ్ళల్లో ప్రారంభం కావాలనేది ఇది ఎమ్మెల్యే ఆదేశం అనుకుంటారా, ఒక సోదరునిగా సలహా అనుకుంటారా, ఆ పాఠశాలలో యాజమాన్యంగా చిన్నారులకు కూడా నాదొక విజ్ఞప్తి. మీరు ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారిని చూసిండ్రా? చూడలేదా నరేంద్ర మోడీ గారు? కనీసం టీవీలలో కూడా చూడలేదు. పోనీ మోడీ గారు అంటే తెలుసా? ఎవరైనా ప్రధానమంత్రి. ఎంత ఆయన ఏజ్ ఎంత ఉంటుంది? దాదాపు ఎంత ఉంటుంది? దాదాపు 70 సంవత్సరాల వయసు ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఎంత స్టిఫ్ గా కూర్చుంటే మనం ఎట్లా కూర్చున్నాం ఒకసారి చూడు. ఒక్కరన్నా స్టిఫ్ గా కూర్చున్నారా మీరు? వెన్నెముక నిటారుగా ఉందా మీకు? నేను మాట్లాడిన 10 నిమిషాలైనా మీరు వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోగలుగుతారా? లేదు. కూర్చుంటారా? చూస్తున్నా, అందరిని చూస్తున్నా. నువ్వైతే కూర్చో స్ట్రైట్ చేయి, వెన్నెముక నిటారు చేయండి అందరూ. నేను మాట్లాడైపోయి మైక్ కింద పెట్టేదాకా అందరూ కూడా అంతే స్టిఫ్ ఉండాలి. ఉంటుండ్రా? మా మీడియా మిత్రులు కొద్దిగా సైడ్కి జరిగితే అందరు స్ట్రైట్ కనబడతారు నాకు. ఇంకా ఎవరు కూడా వెన్నెముక బెండ్ చేయొద్దు, అందరు కూడా వెన్నెముక స్ట్రైట్ చేయాలి. వెన్నెముక అంటే తెలుసా? ఉందా నీకు వెన్నెముక? ఏం పేరమ్మా నీది? ఏం పేరు తల్లి? శ్రీనిధి. వెన్నెముక అంటే తెలుసా? తెలుగు ఏమైంది ఇప్పుడు? ఏ క్లాసు? ఎక్కడ ఉంటుంది మా వెన్నెముక? ఎక్కడ ఉంటుంది? బాగుంటుంది. ఈ స్ట్రైట్ కూర్చోాలి తల్లి, స్ట్రైట్ కూర్చోపోయి స్టిఫ్ గా నిలిచారు అందరు, స్టిఫ్ కూర్చోరు అందరు. వెన్నెముక స్ట్రైట్ ఉండాలి. నేను మాట్లాడిపోయేదాకా అంతే అందరు అట్లా ఎంత స్టిఫ్ గా ఉండాలి. ఎవరెవరు బెండ్ అవుతున్నారో చూసి మీరు వీక్ ఉన్నారంటే అర్థం చేసుకోవాలి. అరిస్టాటిల్ అనే ఒక శాస్త్రవేత్త ఏం చెప్తాడంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చెప్తాడు. అంటే మనిషి శారీరకంగా దృఢంగా ఉంటే అతని మెదడు కూడా దృఢంగా ఉంటుంది అని చెప్తాడు. మీరు 10th క్లాస్ లో బాగా మార్క్స్ రావాలన్నా, ఎంసెట్ రావాలన్నా, ఐఐటిలో సీట్ రావాలన్నా, మీరు రేపు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలన్నా కానీ మీ మానసిక సంకల్పం గొప్పగా ఉండాలి. అన్నం తిన్నామా, 2 ఇడ్లీలు తిన్నామా, సగం దోశ తిన్నామా, పూతద్దాలు వచ్చినాయా, కూర్చో వస్తలేదా, ఇవి కాదు. మీకు హెల్త్ ఇష్యూస్ రావద్దు అని అనుకుంటే మీ పాఠశాలలో గ్రౌండ్ ఉండాలి. గ్రౌండ్ లో రోజు గంట మీరు టైం ఇవ్వాలి. అట్లా ఇస్తేనే మీకు చదువు ఎంత గొప్పగా మీ టీచర్లు చెప్తున్నారో ఆ చదువు కూడా మీకు సరిగా వస్తుంది. అమ్మాయిలు చాలా మంది వెన్నెముక నిటారుగా పెడతలేరు, బెడ్ అయిపోయి కూర్చుంటున్నారు అమ్మాయిలు. ఎందుకంటే మీరు భోజనం సరిగా చేస్తలేరు కాబట్టి మీకు లోపల శారీరక దృఢత్వం లేదు. భోజనం బాగా చేయండి, ఎక్సర్సైజ్ బాగా చేయండి, ఫిజికల్ ఫిట్నెస్ ని మెయింటైన్ చేయండి. అప్పుడే మీకు భవిష్యత్తు చాలా బాగుంటుంది, చదువు కూడా బాగా వస్తుంది. 70 సంవత్సరాల వయసులో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పొద్దున 6 గంటలకు లేస్తే రాత్రి 12 దాకా పనిచేస్తాడు. మనకు కొద్దిసేపు పనిచేస్తే టిఫిన్ కావాలి, ఛాయ్ కావాలి, భోజనం కావాలి, అలసిపోతాం. నరేంద్ర మోడీ గారు దేవి నవరాత్రుల సందర్భంగా 9 రోజులు గ్లాసు నీళ్లలో ఒక నిమ్మకాయ పెట్టుకొని ఒక స్పూన్ టీ అది తేనె వేసుకొని కేవలం తేనె నీళ్ళ మీదనే బతుకుతాడు 9 రోజులు. నేను మిమ్మల్ని అటు ఉపాసం ఉండమని కోరుకుంటలేను, దేవి ఉపాసనకు పూజ ప్రారంభించారని నేను చెప్తలేను. కానీ మనిషికి విల్ పవర్ ఉంటే, మనిషికి నేను ఇది చేయాలనేటువంటి ఒక సంఘర్షణ, ఒక సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతారు. మీరు వంగినంత స్పీడ్ గా మేము వంగలేము. 50 సంవత్సరాలు వచ్చిన మాకు మా శరీరం సహకరించేది. అనేక ఇబ్బందులు ఉంటాయి, అనేక అవస్థలు ఉంటాయి. కానీ మీరు చిన్నపిల్లలు, మీ శరీరాన్ని విల్లు ఎట్లా వంగుతుందో అట్లా వంగడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆర్డర్ అనుకుంటారా, అప్పీల్ అనుకుంటారా, మీ అన్నయ్య చెప్తున్నా అనుకుంటారా, మీ తండ్రికి ఆదేశిస్తున్నా అనుకుంటారా, దయచేసి చిన్న చిన్న యోగా కార్యక్రమాల్ని రేపటి నుంచి మీరు అందరు కూడా స్టార్ట్ చేయాలి. చేస్తారా? మా మాటను గౌరవించి రేపటి నుంచి యోగా స్టార్ట్ చేస్తామన్నట్లు చేతులెత్తూరి. వంతుకు చేతులు ఎత్తడం కాదు, మీ అందరు అటెండెన్స్ తీసుకొని మళ్ళీ మీ ఇంట్లోకి కాల్ బ్యాక్ చేస్తాం, ఫోన్ చేస్తాం. చేస్తున్నారా, యోగా చేస్తలేరా అడుగుతాం. యోగా చేయండి అంటే ఇక్కడ ఉన్నటువంటి యోగా గురువుగా చేసినట్టు మొత్తం మీరు యోగా చేయలేకపోవచ్చు. అట్లీస్ట్ లేచి వంగి నేలను టచ్ చేసేలాగానే ప్రయత్నం చేయండి. చేతుల కిందకి అట్లీస్ట్ మీ శరీరాన్ని కొంచెం బెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు చిన్నపిల్లలు కాబట్టి మీ శరీరం ఎట్లా అంటే అట్లా బెండ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. యోగా మన దినచర్యలో భాగం కావాలి. మీరు ఎట్లయితే హోంవర్క్ చేయాలంటే 1 గంట సేపు కూర్చొని హోంవర్క్ చేస్తారో అట్లే యోగా ఒక ½ an hour నేను చేస్తాను అని మీరు ఈ రోజు నుంచి మెంటల్ గా ఫిక్స్ కావాలి. యోగా వల్ల కలిగేటువంటి లాభాలు ఎట్లా ఉంటాయి, భవిష్యత్తులో యోగా మీకు ఏ రకంగా శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని ఇచ్చి మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడేటువంటి సందర్భంలో ఎట్లా ఉపయోగపడుతుంది అని చెప్పడానికి నేను వెళ్ళిన తర్వాత గురువు గారు మీకు అందరికి కూడా యోగా నేర్పిస్తారు. ఒక 6 ఆసనాలు నేను వారికి విజ్ఞప్తి చేస్తాను.
ఈజీగా ఉండి శరీరం ఎవరైనా బెండ్ చేసి చేసుకునేటువంటి ఒక 6 ఆసనాల్ని మీరు ఈ జూన్ 21 నుంచి జూలై 21 దాకా ప్రాక్టీస్ చేయండి. తర్వాత జూలై 21 నుంచి వారు వచ్చి అన్ని స్కూళ్ళలో ఒక 1 అవర్ క్లాస్ ఎట్లా తీసుకోవాలి, క్యాంపులు ఎట్లా కండక్ట్ చేయాలనేది ఆలోచించుకున్నాం. చేద్దాం అట్లా 6 ఆసనాలు ప్రాక్టీస్ చేస్తారా రేపటి నుంచి? ఈ రోజు గంట డెమాన్స్ట్రేషన్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అబ్బా వారిలాగా మనం కూడా యోగా చేస్తే ఎంత బాగుంటుండే అనిపిస్తుంది. సాయంత్రం కాగానే మర్చిపోతాం, ఇంటికి పోగానే అమ్మ సీరియల్ పెడుతుంది, నాన్న పని చెప్తాడు, మనకు హోంవర్క్ టీచర్లు ఇస్తారు. ఈ 3 పనులలో కలిసి మనం యోగాని మర్చిపోతాం. దాన్ని దయించి నాదొక విజ్ఞప్తి, మీరు 6 గంటలకు లేచిండ్రు, 6:30 దాకా యోగా చేయండి. 5ంటికి లేచిండ్రు, 5:30 దాకా చేయండి యోగా. యోగా మీరు ఎంత గొప్పగా ప్రాక్టీస్ చేస్తే మీరు అంత గొప్పగా భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు, చదువు బాగా వస్తుంది. మీకు శ్వాసని నియంత్రణ తెచ్చుకుంటే మీ భవిష్యత్తులో కరోనా లాంటి రోగాలు వచ్చినప్పుడు ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. కానీ ఎవరికైతే లంగ్స్ బాగా గట్టిగా ఉన్నాయో, ఎవరి ఊపిరితిత్తులు అయితే బాగా పనిచేసినాయో, ఎవరైతే యోగాని ప్రాక్టీస్ చేసిండ్రో వాళ్ళు చాలా కాలం మంచిగా కరోనాని తట్టుకొని నిలబడగలిగారు. అందుకని అనేక రకాలైనటువంటి శారీరక రుగ్మతల నుంచి, కరోనా ఇట్లాంటి భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి యోగా మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి ఎట్లయితే క్లాస్ రూమ్ లో పొద్దున స్కూల్కి రాగానే జరగనతోటి ప్రారంభమవుతామో అట్లే మీ జీవిత దినచర్య కూడా పొద్దున్న లేవగానే యోగాతో స్టార్ట్ కావాలి. ఒక 6 ఆసనాలు మీకు ఏవి అలకగా అనిపిస్తే, మీ శరీరం దేనికి సహకరిస్తుంది అనుకుంటే ఆ 6 యోగా ఆసనాలు చేయాల్సిందిగా మీకు అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మీకు ఎక్కువ సమయాన్ని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నడుము నిటారుగా పెట్టాలంటే, ఇంతసేపు పెట్టాలంటే చాలా కష్టం. ఈ వరుసలో రెండో అబ్బాయి బ్లూ షర్ట్ అయితే పాపం బెండ్ అయిపోయి కూర్చున్నాడు, నడుము నిటారుగా పెట్టలేకపోతున్నాడు. ఆడపిల్లలు కూడా చాలా కష్టపడతా ఉన్నారు. అందుకని ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా రేపటి నుంచి మేమందరం కూడా యోగాను మా దినచర్యలో భాగం చేసుకుంటామని మీరు అందరూ కూడా ప్రమాణం చేయించాలి. ఇక్కడికి వచ్చినటువంటి పాఠశాల యాజమాన్యాలు, టీచర్లందరికీ కూడా నేను సవినయమైన విజ్ఞప్తి, మా టీచర్లకు కూడా యోగా అలవాటు తప్పిపోయింది. పాపం వాళ్ళకి ఎంతసేపు సెల్ ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లకి పరిమితం అవుతారు. 1 గంట సెల్ ఫోన్ బంద్ చేసి దయచేసి మా టీచర్లు కూడా అందరూ బోధించే కంటే ముందు ఆచరించాలి. అందుకని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వారానికి రోజు చేస్తున్నా అంటే నేను చేతెత్తలేదు, వారంలో 4 రోజులు చేసేవాళ్ళంటే నేను చేతెత్తినాను. అట్లీస్ట్ అప్పుడప్పుడు డుమ్మాలు కొట్టినా నేనైనా చేస్తాను కాబట్టి దాన్ని అంగీకరించినాను. మా టీచర్లకు కూడా ఇది ఒక పరీక్ష. జూలై 21 వచ్చేసరికి ఏ టీచర్ యోగా చేస్తున్నాడు, ఏ టీచర్ యోగా చేస్తలేడు అనేది వాళ్ళ శరీరం చూస్తేనే తెలిసిపోతుంది. వాళ్ళ అబద్ధాలు ఆడితే 6 ఆసనాల గురించి అడుగుతాం మనం అప్పుడు. అందుకని దయచేసి స్వామి వివేకానంద గారు ఒక సందర్భంలో చెప్తారు, ఎవరికైనా ఏదైనా పని చేయాలని మనం చెప్పాలంటే ముందు మనం ఆ పనిని ఆచరణలో పెట్టిన తర్వాత చెప్తేనే బాగుంటుంది అని చెప్తారు. తెలుసా స్వామి వివేకానంద? తెలుసా అంటే చేతులు ఎత్తుంది. పర్లేదు, అందరికి జీకే బాగానే ఉంది. మా పిల్లలకి దుబ్బాకులకి నేను ఏడికి పోయినా చెప్తాను, మా దుబ్బాకులు బాగా చదువుతారు, మా దుబ్బాకులకి తెలివి ఎక్కువ ఉంది, ఐక్యూ ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. సో అన్ని రంగాల్లో కూడా మనం గొప్పగా ఉండాలి. మీరు బాగా యోగా చేసి ప్రతి స్కూల్లో ప్రతి స్టూడెంట్ యోగా చేస్తే వచ్చే యోగా దివస్ కి మోడీ గారిని మనం దుబ్బాకు పిలుచుకుందాం. ప్రయత్నం చేస్తారా? మోడీ గారిని తీసుకొచ్చి ఇక్కడ యోగా చెప్పారంటే ఏం చేయాలి? LKG నుంచి డిగ్రీ రాకుండా ప్రతి ఒక్కరు కూడా యోగా ఆసనాలు పర్ఫెక్ట్ చేసే స్థితికి దుబ్బాక మీరు 1 year లో ట్రైన్ అయితే అప్పుడు మోడీ గారిని కూడా దుబ్బాక రమ్మని అడగవచ్చు. మేము మోడీ గారిని చూడలేదు అనే బాధ లేకుండా పోతుంది. దిస్ ఈస్ నాట్ పర్టైనింగ్ టు ఎనీ కాస్ట్, రేస్, రిలీజియన్. ఇదో కులానికో మతానికో సంబంధించినటువంటి విద్య కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు మెజారిటీ దేశాలు 174 దేశాలు ఉన్నాయనుకుంటే దాదాపు 172 దేశాల్లో ఇలా సూర్యోదయం ఎప్పుడైతే అప్పుడు యోగా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి ప్రపంచం అంతా. కాబట్టి మేము యోగా చేయం, మా కులం చేయదు, మా మతం చేయదు, దయచేసి ఇట్లా చెప్పకండి. కులాలకి మతాలకి సంబంధం లేకుండా మీరు బాగుండడానికి, మీ శారీరక దృఢత్వం కోసం ఉపయోగపడేటువంటి ఒక మంచి కార్యక్రమం యోగా. ప్రపంచానికి భారతదేశం ఇచ్చినటువంటి ఒక గొప్ప విద్య యోగా విద్య. కాబట్టి దీన్ని మనం అందరం కూడా నేర్చుకుంటాం. జీవితంలో ఎంత స్థాయికి ఎదిగినా ఈ యోగా మనకు ఉపయోగపడుతుందని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తూ, పొద్దున్నే మిమ్మల్ని అందరినీ బాగా కష్టపెట్టి అలవాటు తప్పిన ప్రాణాలని, కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో కాలికి తిరుగుతున్నటువంటి ప్రాణాలని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి యోగా చేయాలంటే ఎంత కష్టమో నాకు కూడా తెలుసు. అందుకని మీరు అందరూ కూడా దయచేసి గురువులు చెప్పే ఆసనాల్లో మీ శరీరం కన్వీనియంట్ ఉన్న 6 ఆసనాలని ప్రాక్టీస్ చేయాలని జూలై 21 తారీఖు రోజు మీ పాఠశాలలో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో మీ స్కూళ్ళలోకి వచ్చి ఎవరు యోగా బాగా చేస్తే వాళ్ళ గిఫ్ట్ కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి, వివిధ పాఠశాలల యాజమాన్యాలకి మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నచ్చకపోతే కామెంట్ చేయండి.